హాయ్ ఫ్రెండ్స్, ఇలా చూడండి. ఇలా థర్డ్ డే, వీడియోలో థర్డ్ డే, ఒరిజినల్గా అయితే ఫోర్త్ డే. ఇలా వేప చెట్టు సైడ్ చిన్న కొమ్మ తెంపినాం. వేప చెట్టు సైడ్ ఒక చిన్న కొమ్మ తెంపినాం. ఎందుకు అంటే మొన్న ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు, ఇది పండ్లకేసి మొత్తం నవలడం వల్ల ఏంటంటే పండ్లు గట్టిగా అవుతాయి అని చెప్పాను కదా. ఇప్పుడు కళ్ళ ముందు మీకు ఒరిజినల్గా చూపిస్తా. చూడండి, కొమ్మని తెంపిన తర్వాత ఇట్లా ఆకులు వీక్కోవాల్సి ఉంటుంది. చూడండి, ఆకులు వీకిన తర్వాత చూడండి, ఆకులు వీకిన తర్వాత నేను వీకిన తర్వాత మా మామను మా తమ్ముడు ఏమంటారు, నాకు పుల్ల అని అంటారు. పొల్ల కాదు, పొల్ల అనుకున్నారు. మళ్ళీ చూడండి, ఇది గట్టిగా ఉన్నది కాబట్టి ఏంటంటే ఇది మనం తీసుకున్నాం. పండు కొద్దిగా గట్టిగా కావాలంటే ఇక మిగతా వాళ్ళు కొద్దిగా ఒక మామకు పెళ్ళయింది కాబట్టి అది ఏంటంటే ఆయనకి ముసలోడు అయింది కాబట్టి ఆయనకి కొద్దిగా పల్చడి దిద్దాం. తమ్ముడు కొద్దిగా పడుచోడు కాబట్టి తమ్ముడికి కొద్దిగా అలకడ దిద్దాం. కొద్దిగా మిగిలింది ఇది రేపటికి యూజ్ చేద్దాం. పచ్చిది నవలడం వల్ల ఏంటంటే చూడండి, పచ్చిది ఇదేంటంటే బాగా ఏంటంటే నోటికి చేదు బాగా వస్తుంది. కాకపోతే ఒంటికి చాలా మంచిది. లోపలికి వెళ్ళడం వల్ల కూడా మనం బ్రష్కున్న పేస్ట్ తినడం వల్ల ఏంటంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది తినడం వల్ల లోపల డస్ట్ ఉన్న కూడా క్లీన్ అవుతుంది. కళ్ళ ముందు మీరు చూపిస్తారు చూడండి. ఇట్లా గట్టిగా నవిలిన కొద్దీ దీంట్లో ఉన్న రసం వస్తుంది బయటికి. రసం బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక దీన్ని ఇట్లా ఇది కూడా ఒక మినీ బ్రష్ తీరు అయిపోతుంది సైడ్కి కొరకడం వల్ల. ఇది చూడండి, దీని కొరికిన తర్వాత దీంతో ఇట్లా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, నేను కూడా ఏంటంటే వారానికి ఒక 3 days బ్రష్ యూజ్ చేస్తా. 4 days ఏంటంటే పళ్ళ పుల్ల యూజ్ చేస్తా ఒరిజినల్గా మాత్రం. ఎందుకంటే ఊర్లో ఉంటున్నాం కాబట్టి చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి వేప చెట్లు. హెల్త్ కూడా చాలా మంచిది, పండ్లకు కూడా మెయిన్ మంచిది. ఎందుకంటే ఇప్పుడు చూస్తాను బాగా మందికి ఏంటంటే పండ్లు వీకించుకొని కొత్త పండ్లు పెట్టుకుని ఇది యూజ్ చేయడం వల్ల మీకు ఆ ఇబ్బంది ఉండదు. హెల్త్ కూడా బాగుంటుంది, పండ్లు కూడా చాలా స్టాండర్డ్గా ఉంటాయి. మీరు కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు యూజ్ చేసినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.